కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కుర్ని కళ్యాణ మండపంలో శనివారం ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, ఎమ్మిగనూరు సమన్వయకర్త బుట్టా రేణుక ఆధ్వర్యంలో గోనగండ్ల మండలం నాయకులు, కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే బుట్టా రేణుకకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా 2024 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బుట్టా రేణుకని అత్యధిక మెజార్టీతో గెలిపించి సీఎం జగన్కు గిఫ్ట్గా ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలే ఇప్పుడు గెలుపుకు కారణమవుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో నాయకులు, మండల కన్వీనర్ బిఆర్ బసిరెడ్డి, బుట్టా శివ, నీలకంఠప్ప, బుట్టా ప్రతూల్, గోనెగండ్ల మండలం ఎంపీపీ నసరుద్దీన్ షా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిపాలన అంటే ఎలా చేయాలి, ప్రతి ఒక్క కార్యకర్తని ఒక నాయకుడిగా ఎలా తీర్చిదిద్దారు, ప్రతి ఒక్క నాయకుడికి చిన్న పెద్ద అని వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా ఎలా వాళ్ళని కాపాడుకుంటూ వచ్చారు. కార్యకర్తలని కాపాడుకుంటూనే నియోజకవర్గ అభివృద్ధి కూడా ఎలా చేశారు అంటే, ఒక ఎమ్మెల్యేగా అభివృద్ధి అనేది నియోజకవర్గంలో చాలా అవసరం. ఏదో 5 సంవత్సరాలు మనం ఎమ్మెల్యేగా ఉన్నాము అయిపోయింది, మరి 5 సంవత్సరాల ముందర ఏదైనా చేసేది కాకుండా మన నియోజక ప్రజలకి ఏ విధంగా మనం చేసే ప్రతి పని కూడా ఉపయోగంగా ఉంటుంది అని చక్కని సంక్షేమ పథకాలని, చక్కని అభివృద్ధి పథకాలని అన్న ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 15 సంవత్సరాలు 25 సంవత్సరాలు తర్వాత కాల్ చేసి బీసీకి ఇస్తాము, నీ కొడుకు ఎమ్మెల్సీ ఇస్తాను, నువ్వు సపోర్ట్ చేయాలి బాగా అని చెప్పడం. అదే మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తా అని చెప్తే, అయితే రేణుకమ్మ గారిని పంపిస్తాను మీకు కాల్ చేసి అని చెప్పడం జరిగింది. అంటే మరుసటి రోజే ఆయనే రేణుకమ్మ గారిని బెజవాడకి పిలిపించి మా మమ్మల్ని ఇద్దరు కలిపి, మీరు ఏ విధమైన అపోహలు పెట్టుకోకుండా కలిసి పనిచేసి మంచి మెజార్టీ కలిసి రావాలా అని చెప్పడం జరిగింది.